కాసేపట్లో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. హైకోర్టు, ట్రయల్ కోర్టులు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా ఈడీ కూడా కౌంటర్ సమర్పించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు బెయిల్ విచారణ కేసు విచారణలోకి రానుంది. అటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. కాసేపట్లో అది విచారణకు రాబోతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఢిల్లీ మద్యం పాలనలో అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత గత 150 రోజులుగా జైల్లోనే ఉంటున్నారు. అయితే కోర్టులో వాదనలు ఉన్నారు. ట్రయల్ కోర్టులో బెయిల్ రిజెక్ట్ చేయడం ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో గత 22న చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఈడీకి ఈడీ పైన ఆక్రమణ వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏదైతే 29 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఇదైతే సిబిఐ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇరువురు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్జీ వాదనలు వినిపిస్తూ ఒక మహిళగా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి బెయిల్ రావడానికి. అంతేకాకుండా మీరు ఏదైతే మనీ లాండరింగ్ కేసులో ఉందో మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఇక్కడ కూడా మీరు ఏవైతే ఎవిడెన్స్ చూపించలేదు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీరు చెప్పారో అప్రూవల్ గా మారిన వారి ఏవైతే మాటలు ఉన్నాయో వారిని పట్టుకొనే మీరు దీన్ని కేసు పొడిగిస్తున్నారు, కేసు కాలయాపన చేస్తున్నారు అనే విధంగా ముకుల్ రోహత్జీ ఈడీ పైన సిబిఐ పైన వాదనలు వినిపించారు. అయితే కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసిన ఎందుకు ఆలస్యమైనట్టు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఈడీ పైన ఆసనం వ్యక్తం చేసింది. మహిళగా కవిత బెయిల్కు అన్ని అర్హతలు కూడా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు. కానీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎందుకు మంజూరు చేయాలని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాది వాదన నిలిపారు. కేసు విచారణ పూర్తి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారని కోర్టుకు తెలిపిన కవిత తరపు న్యాయవాది ఆనాడు ఇరువురు వాదన విన్నారు. అయితే కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి కూడా వాదన వినిపించనున్నారు. ఇవాళ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇందులో ట్రయల్ కోర్టు నిరాకరణ సవాల్ చేస్తూ ఈ నేపథ్యంలో కవిత కేసులో తాజాగా కౌంటర్ కూడా దాఖలు చేసింది ఈడీ. అయితే ఇప్పటికే కేసుకు సంబంధించిన కౌంటర్ కూడా సిబిఐ దాఖలు చేసిన నేపథ్యంలో విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ రానుంది. 11 గంటల తర్వాత ఎప్పుడైనా ఈ విచారణకు సంబంధించి రానుంది. ఏదైతే హాల్ నెంబర్ 3లో 19వ ఐటమ్ గా ఉంది. 19వ ఐటమ్ సంబంధించి విచారణకు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురుతో పాటు మరో ముగ్గురు న్యాయవాదులు కూడా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికి వల్ల ఏదైతే గత ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఎలాంటి లావాదేవీలు చూపించకుండానే ఏదైతే అని చెప్తున్న లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సిబిఐ ఈడీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మనీష్ సిసోడియా కేసు కావచ్చు, కేజ్రీవాల్ కేసు కావచ్చు, ఇతరులకు సంబంధించి ఈ కేసులో చాలా మంది కేసులకు అందరూ కూడా వాళ్ళ చాలా మంది బెయిల్ వచ్చి బయట ఉన్నారు. కానీ ఒక మహిళను వాళ్ళ మీరు జైల్లో ఉంచడానికి ఏంటని గతంలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనూ ముకుల్ రోహత్జీ కూడా వాదన వినిపించారు. మరోసారి వాళ్ళ వాదన వేస్తున్నట్టు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తుంది. మొత్తం వల్ల ఏదైతే పిఎంఎల్ఏ చట్టాన్ని కూడా మీరు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి కూడా గతంలో సిబిఐని ఈడీని కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇవాళ మరోసారి ముకుల్ రోహత్జీ కవిత తరపుగా వాదనలు వినిపిస్తున్నారు. అటు ఈడీకి సిబిఐ సంబంధించి కూడా వాదనలు వినిపించారు. వాదనల తర్వాత బెయిల్ వస్తుందనే ఆశ మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కవిత తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్జీ మాత్రం ఈడీ పైన సిబిఐ పైన అనేక అభియోగాలు చెప్పారు. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడం కావచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కావచ్చు, అన్నింటిలో కూడా తప్పనిసరిగా ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలోనే ముకుల్ రోహత్జీ తెలిపారు. ఇవాళ మరోసారి కూడా
ఏదైతే గవాయి జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం ముందు కూడా కవిత తరపు న్యాయవాది వాదించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రెడ్డి. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాసేపటి తర్వాత అది విచారణకు రాబోతుంది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ జరగబోతోంది. సో హైకోర్టు, ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్తో పాటుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.